बीआरएस के कारगुजार सदर और रियासती वजीर के तारक राव ने कहा कि मैंने अपनी जिंदगी में वोट के लिए कभी किसी को शराब नहीं पिलाई और ना ही मैं किसी को पैसे तकसीम किया हूं। मैं अगले इलेक्शन में भी पैसे जाय नहीं करूंगा। अगर आप मेहरबानी करेंगे तो मैं दोबारा मुंतखब होऊंगा, वरना मैं घर पर ही बैठूंगा। रियासती वजीर केटीआर ने राजेंद्र सिरसिल्ला कलेक्ट्रेट में बीसी बंधु स्कीम के चेक तकसीम प्रोग्राम में शिरकत की और खिताब किया। उन्होंने कहा कि जब अपोजिशन लीडर वोट मांगने के लिए आए तो अवाम को चाहिए कि उन्हें रोक दे और उनसे यह सवाल करें कि जो 50 साल से नहीं कर सके अब वो क्या करेंगे। उन्होंने कहा कि वोट लेने आए तो अवाम होशमंदी का मुजाहरा करें। अवाम को चाहिए कि वो काम करने वाली हुकूमतों का साथ दें। जो लोग नशा कर रहे हैं और वोट के लिए रकम तकसीम कर रहे हैं उन पर यकीन न करें। केटीआर ने कहा कि जब तक केसीआर वजीर आला है रियासत को किसी भी किस्म का कोई धोखा नहीं है। केटीआर ने कहा कि वजीर आला के चंद्रशेखर राव माह सितंबर में एक मेडिकल कॉलेज का भी इफ्तिताह अंजाम देंगे। పెట్టుకోండి అని చెప్పి దరఖాస్తులు ఆహ్వానించడం జరిగింది. అందులో మన జిల్లాలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఒక 10,000 దరఖాస్తులు మనకి రావడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారికి రావడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు నేను మీ అందరికీ కూడా చేసే విజ్ఞప్తి ఏంటంటే ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పినట్టు ఈ 10,000 మంది ఎవరెవరైతే దరఖాస్తు చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా ఒక్కొక్కరికి 1 లక్ష రూపాయలు చొప్పున గ్రాంట్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి వస్తుంది. ఒకళ్ళకిచ్చి ఒకళ్ళకి ఇయ్యపోవడం అంటే ఏం లేదు, అందరికీ వస్తుంది. ఇవాళ మొదటి విడతలో 600 మందికి వస్తున్నది. మళ్ళీ వచ్చే నెల మళ్ళొక 600 మందికి వస్తుంది. అట్లా ప్రతి నెల తప్పకుండా ఇది వరుసగా నడిచే కార్యక్రమం తప్ప ఒకసారి ఇచ్చి బంద్ అయ్యే కార్యక్రమం కాదు. కాబట్టి కొంతమంది మిత్రులు నాకు చెప్తా ఉన్నారు, మా సర్పంచ్లు ఎంపీటీస్లు, అన్నా మరి ఊళ్ళో 10 మంది అప్లై చేసుకుంటే ఈసారి ఒకళ్ళకే ఇచ్చిర్రు మీరు, మరి 9 మంది కోపానికి వస్తారని చెప్తున్నారు. ఇక్కడికి వచ్చిన మా ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మా సర్పంచ్లు, ఎంపీటీసీలతో కూడా నా విజ్ఞప్తి ఏంటంటే, ప్రజాప్రతినిధులతో కూడా నా విజ్ఞప్తి ఏంటంటే, ఇది నిరంతరంగా జరిగే కార్యక్రమం, ఇది ఒకసారి అయిపోయే కార్యక్రమం కాదు. ఈ నెల 600 మందికి ఇప్పుడు ఇస్తున్నాం. ఇక్కడ ఈ వేదిక ద్వారా రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించిన 600 మంది లబ్ధిదారులకు లక్ష రూపాయలు చొప్పున ఇప్పుడు మీకు అందజేయడం జరుగుతుంది, 6 కోట్ల రూపాయలు. అదేవిధంగా వచ్చే నెల మరొక 6 కోట్ల రూపాయలు. ఆ పై నెల మనకు ఇంకా వెసులుబాటు వెళ్ళింది అనుకోండి, ఒక నెల ఎక్కువ వస్తే 10 కోట్లు ఇచ్చుకోవచ్చు, ఇంకో నెల ఎక్కువ వస్తే 20 కోట్లు కూడా ఇచ్చుకోవచ్చు. ఆ రకంగా అప్లై చేసిన 10,000 మందికి ఒక్కరిని కూడా విడిచిపెట్టకుండా అందరికీ ఇచ్చే బాధ్యత మాది. దయచేసి ఏ ఒక్కరిని కూడా, ఇప్పుడు 3 ప్రధాన వర్గాలు కవర్ అవుతా ఉన్నాయి. ఒకవైపు దళిత బంధు రూపంలో దళితులకి కార్యక్రమం ప్రారంభమైంది. బీసీ బంధు రూపంలో ఇవాళ కొంతమందికి అందుతా ఉంది. ఇంకోవైపు మైనారిటీ సోదరులకు కూడా మరొక కార్యక్రమం ప్రారంభమైంది, వారికి కూడా ఇవ్వబోతా ఉన్నాం. ఆ తర్వాత గిరిజన సోదరులకు కూడా తప్పకుండా ఏదో దశలో ముఖ్యమంత్రి గారు తప్పకుండా ప్రారంభిస్తారనే విశ్వాసం నాకుంది. అంటే సమాజంలో ఉండే ఏ వర్గాన్ని, ఏ పేద కులాన్ని కానీ, ఏ పేద సమాజంలోని ఏ పేద వర్గాన్ని కూడా వదిలిపెట్టకుండా వారందరినీ కూడా బాగు చేయాలనేదే ముఖ్యమంత్రి గారి యొక్క లక్ష్యం. 75,000 తర్వాత ఒకరోజు కేసీఆర్ గారు సడన్గా 75 సరిపోదు 1,116 చేయాలని ఈరోజు దేశంలో ఒకే ఒక్క ముఖ్యమంత్రి కేసీఆర్ 12 లక్షల మంది ఆడపిల్లల పెళ్లి, 1 కాదు 2 కాదు 12 లక్షల మంది ఆడపిల్లల పెళ్లి. ఇక్కడ కళ్యాణ లక్ష్మి వచ్చిన వాళ్ళు ఒకసారి శైలా పట్టుంది. సగం మంది మీరు అవద్దని చెప్తాను కానీ ఇంకా చాలా మందికి వచ్చింటది, మీకు తెలియదు. అకౌంట్లలో పడుతున్నాయి. మీకు ఇవాళ రేపు ఇక మా మోతాదు లేకుండా పోయింది, మా కౌన్సిలర్లది మాది డైరెక్ట్గా అకౌంట్లలో పడే వరకు మీరు మమ్మల్ని కొద్దిగా కానుడు కూడా తక్కువైంది. మా వాళ్ళు లొల్లెరికేనా మీకు మా మీద? మా సర్పంచ్లు, మా ఎంపీటీసీలు, మా కౌన్సిలర్లు ఏమంటారంటే, అన్న అన్నీ ఆటోమేటిక్గా వస్తున్నాయి, రైతు బంధు ఆటోమేటిక్గా పడబట్టే, రైతు బీమా ఆటోమేటిక్గా పోవట్టే, కళ్యాణ లక్ష్మి చెక్కు సీదా పోవట్టే, ఆరోగ్యశ్రీ సీదా పోవట్టే, ఫీజు రీయింబర్స్మెంట్ సీదా పోవట్టే అకౌంట్లకు. ఇక మనకు పట్టి లేకుండా అయిపోయింది. మనం అంటే మా కొద్దిగా గిరాకు ఉండాలంటే మా చేతిలో పెట్టాలి కదా నువ్వు అన్నారు. అంటే కేసీఆర్ గారు అంతేనా? వాస్తవమేనా? కేసీఆర్ గారు ఏమంటారంటే, అట్లొద్దు, మంచి చేసే ప్రభుత్వాన్ని ప్రజలు కాపాడుకుంటారు, మంచి చేసే నాయకుడిని ప్రజలు గుండెల్లో పెట్టుకుంటారు, మీరు అనుమాన పడకుండ్రి, ఏం కాదు, పేదవాళ్ళకి ఇచ్చేటప్పుడు పైసలు ఒక్క రూపాయి